హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చాను మరో వింత మరియు పిచ్చి థియరీతో. ఇది ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే వీడియోను మొదలు పెడదాం. ఇది నా బుగా స్ఫియర్ గురించి థియరీ. ఇది ఇటీవల వార్తల్లో చాలా ప్రాచుర్యం పొందింది. 2025లో ఇద్దరు పిల్లలకు ఇది ఒక ప్రమాదం లేదా సాంకేతిక లోపం మాల్ఫంక్షన్ కారణంగా దొరికిందని చెబుతున్నారు. చాలామంది నమ్ముతున్నది ఏమిటంటే ఇది ఎలియన్ లేదా భూగర్భేతర జీవులు భూమికి పంపిన వస్తువు అని. ఈ బుగా స్ఫియర్ అంత అధునాతనంగా ఉందట. దీంట్లో మనుషుల మాదిరిగా సొంత చైతన్యం కాన్షియస్నెస్ ఉందని భావిస్తున్నారు. కానీ మీకు తెలుసా, ఇది మొదటిసారి కాదు మనుషులు దీన్ని చూసినది. 1980లలో కూడా ఇలాంటిదే ఏదో ఒక వస్తువు ప్రజలు చూశారని గుర్తుచేస్తున్నారు. అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేదా సోషల్ మీడియా లేని కారణంగా ఇది ఈ రోజులా వైరల్ కాలేదు. నా అభిప్రాయం ప్రకారం ఇది నిజంగానే ఎలియన్ పరికరం, ఏలియన్ డివైస్. కానీ వారు దీన్ని భూమికి ఎందుకు పంపారో గురించి నాకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి, వారు దీన్ని పంపింది మనుషులు శాస్త్రీయంగా ఎంత అభివృద్ధి చెందారు మరియు భవిష్యత్తులో వారు వారికి సంకటమవుతారా లేదా తెలుసుకోవడానికి. 2, వారు దీన్ని భూమి వాతావరణాన్ని మనుషులు ఎంతగా నాశనం చేశారో తెలుసుకోవడానికి పంపి ఉండొచ్చు, ఎందుకంటే వారు మొదట ఈ భూమిని సృష్టించి ఉండవచ్చు. 3, మనుషుల్లాగానే వారు కూడా తమ గ్రహాన్ని చెడగొట్టుకున్నారు, కాబట్టి ఇప్పుడు వారు కొత్త గ్రహాల కోసం వెతుకుతున్నారు, మనం మార్స్ మీద జీవనం కోసం ప్రయత్నిస్తున్నట్టు. 4, వారు భూమి మీద ఉన్న ప్రకృతి వనరుల న్యాచురల్ రిసోర్సెస్ డేటా సేకరించి తమ గ్రహానికి తీసుకెళ్లడానికి దీన్ని పంపి ఉండవచ్చు. ఇటీవల నేను ఒక వీడియో చూశాను, అందులో బుగా స్ఫియర్ వ్యవసాయ భూమిపై తేలుతూ ఉండి హవరింగ్ ఫేమస్ క్రాప్ సర్కిల్స్ సృష్టిస్తోంది. ఆ క్రాప్ సర్కిల్స్ గురించి ప్రజలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నారు. ఇవి ఎవరు సృష్టిస్తున్నారు? ఎలా సృష్టిస్తున్నారు? ఇవి 1980ల నుంచే కనిపిస్తున్నాయని కూడా చెబుతున్నారు. దీని అర్థం ఏమిటంటే ఈ బుగా స్ఫియర్ కేవలం తేలియాడే బంతి కాదు. ఇది స్వీయ చైతన్యం సెల్ఫ్ కాన్షియస్ కలిగిన జీవి లేదా యంత్రం. కానీ నా ప్రశ్న ఏమిటంటే, వారు ఈ క్రాప్ సర్కిల్స్ ఎందుకు సృష్టిస్తున్నారు? మనలను భయపెట్టడానికినా? లేక మనం అర్థం చేసుకోలేని ఏదైనా సందేశం మెసేజ్ ఇస్తున్నారా? నా అభిప్రాయం ప్రకారం వారు ప్రపంచం అంతటా ఒక సంకేతం సైన్ సృష్టిస్తున్నారు. దీని ద్వారా వారు లేదా వారి గ్రహ ప్రజలు ఒక పోర్టల్ తెరవడానికి లేదా ఇది నివసించడానికి సరైన ప్రదేశమని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇది నా బుగా స్ఫియర్ థియరీ గురించి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరిన్ని మిస్టరీ స్టోరీస్ వినడానికి. ధన్యవాదాలు.